క్రికెట్ ఫ్యాన్స్ ఐపీఎల్ 2025 గ్రాండ్గా మార్చి 22న ప్రారంభమైంది. లీగ్ దశ ఇప్పుడే మొదలైంది. కొన్ని మ్యాచ్లు మాత్రం ముగిశాయి. కానీ ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా చెక్ చేసిన ఓ భవిష్యవాణి వైరల్ అవుతుంది. ఐఐటి బాబా ఐపీఎల్ విజేతను ముందుగానే ప్రకటించేశారు. ఐఐటి గ్రాడ్యుయేట్, ఏరోస్పేస్ ఇంజనీర్, ఆధ్యాత్మిక గురువు ఐఐటి బాబా ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో ప్రత్యక్షమై విభిన్న జ్యోతిష్య పద్ధతులతో క్రికెట్పై భవిష్యవాణి చేస్తున్నారు. గతంలో ఆయన చేసిన కొన్ని అంచనాలు తప్పినా ఈసారి మాత్రం ఎంతో నమ్మకంగా ఐపీఎల్ ఛాంపియన్ను ప్రకటించారు. ఈ ఏడాది మే 25న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియంలో ఫైనల్ జరుగుతుంది. ఈ టైటిల్ పోరులో తలపడే జట్లు సిఎస్కే మరియు ఆర్సీబీ. కానీ ఈసారి ఆర్సీబీ విజేత. ఆర్సీబీ ఫ్యాన్స్, ఈసారి మీ కల నిజమవుతుందా? 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి అనేక మార్లు ఫైనల్కు చేరుకున్న ఒక్కసారి కూడా కప్పు గెలవకపోయిన ఆర్సీబీ ఈసారి గెలుస్తుందా? సిఎస్కే ఇప్పటికే 5 సార్లు టైటిల్ గెలుచుకుంది. ధోని కెప్టెన్సీలో మరోసారి ట్రోఫీ అందుకుంటారనే ఆశతో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ ఐఐటి బాబా ప్రకారం ఈసారి ధోనికి గెలుపు దక్కదట. అయితే ఐఐటి బాబా గతంలో కొన్ని అంచనాలు తప్పిపోయాయని, ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ టైంలో ఈయన చెప్పిన జట్టు గెలవలేదు. మరి ఈసారి భవిష్యవాణి నిజం అవుతుందా? క్రికెట్ అనేది కేవలం అంచనాలు, గణిత శాస్త్రం మాత్రమే కాదు. దృఢమైన ఆట తీరు, పట్టుదల, అదృష్టం అన్ని కలిసి నిర్ణయం తీస్తాయి. మరి ఈసారి ఐపీఎల్ కప్ ఎవరికి దక్కనుంది? కామెంట్లో చెప్పండి. ఈసారి ఐపీఎల్ 2025 ఛాంపియన్ ఎవరు? ఐఐటి బాబా జోస్యం నిజమవుతుందా లేక మరో ట్విస్ట్ మిగిలి ఉందా?